హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ వారాహి అమ్మవారిని కోరుకుంటూ ఈరోజైతే పూజ ఏ విధంగా చేశానో ఈ వీడియోలోనైతే చూడండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. వారాహి అమ్మవారికి 9 రోజులైతే కంప్లీట్ అయిపోయేవి. ఈ రోజుతోని అయితే ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అనేది తెలుసుకుందామండి. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే ముందుగా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పీఠం పైన ఈ దీపాలన్నింటినీ పెట్టుకోవాలి. 9 రోజులకి 9 దీపాలు. నేనైతే వారాహి నవరాత్రులు చేసుకుంటున్నాను కదండి. ఈ విధంగా పీఠాన్ని అయితే పెట్టుకున్నాను. ఈ పీఠము కదపకూడదు. మీకు నా వీడియోలు చూసినట్లయితే ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నానండి. పీఠాన్ని కదపకుండా ఈ విధంగా పువ్వులు మాత్రమే ఉదయాన్నే తీసుకొని మళ్ళీ ఉదయాన్నే దీపం అయితే పెట్టుకోవాలండి. అయితే ఈ రోజుతో 9 రోజులు నవరాత్రులు పూర్తయ్యాయి. ఉద్వాసన అనేది సోమవారం ఉదయం చెప్పాలండి. అయితే ముందుగా మనం ఈ విధంగా పూజ చేసుకోవాలి. నేనైతే పానకాన్ని రెడీ చేసుకున్నాను. అదేవిధంగా ధాన్యం గింజలు, అదేవిధంగా ఆవు పాలు అయితే అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్నానండి. ఈరోజు 9 రోజులు పూర్తి అవుతుంది కాబట్టి నేనైతే ఈరోజు 9 దీపాలను అయితే పెట్టుకుంటున్నాను. ఆ దీపాలు ఏంటనేది వీడియోలోనైతే చూడండి. ఈ విధంగా పీఠాన్ని అయితే రెడీ చేసుకున్నాను. దీపాలు పెట్టుకోవడానికి కమలం ముగ్గునైతే వేసుకున్నానండి. ఇక్కడ పీఠం పైన ప్రత్యేకించి 2 దీపాలను అయితే ప్రతిరోజు మనం పెట్టుకోవాలి. ఈ విధంగా 2 దీపాలను అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా 9 దీపాలు పెట్టుకోవడానికైతే నేను ఈ విధంగా రెడీ చేసుకున్నానండి. చక్కగా ఈ ఆకులకైతే గంధంతోని కుంకుమతోని బొట్లు పెట్టుకున్నాను. వీటిపైన దీపాలను అయితే పెట్టుకోవాలి. అయితే వెలిగించుకుంటున్నానండి. ఫస్ట్ అయితే గోధుమలతో దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నాను. గోధుమలతో దీపాన్ని వెలిగించుకుంటే మనకి ఆరోగ్యపరంగా బాగుంటుంది. తర్వాత క్షీర దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నానండి. తర్వాత జలదీపము, బెల్లం దీపం, ఇది చందన దీపం అండి. తర్వాత ఇది వరిపిండి దీపము, ఇది కుంకుమ దీపము, ఇది ఉప్పు దీపము. మొత్తం కలిపి 9 దీపాలు. జలదీపాన్ని అయితే నేను పెట్టుకుంటున్నానండి. రాగి కానీ ఇత్తడి కానీ చెంబుని తీసుకుని అందులో సగం వరకు వాటర్ని అయితే వేసుకోవాలి. వేసుకొని దానిపైన ఆవు నెయ్యి వేసుకొని తమలపాకు అయితే హోల్ చేసుకొని దాంట్లో ఒత్తులను పెట్టుకొని ఆ జలదీపంలో వెలిగించుకోవాలండి. అదేవిధంగా పక్కనైతే క్షీరదీపాన్ని కూడా నేను వెలిగించుకున్నాను. అయితే 9 దీపాలు ఈరోజు 9 రోజులు కంప్లీట్ అయిపోతున్నాయి కాబట్టి 9 దీపాలను అయితే వెలిగించుకున్నాను. ఒకటి క్షీరదీపము, జలదీపము, గోధుమల దీపము, అదేవిధంగా బెల్లం దీపం అండి, చందనం దీపము, వరిపిండి దీపము, కుంకుమ దీపము, పంచగవ్య దీపం. ఈ విధంగా 9 దీపాలను అయితే పెట్టుకున్నాను. ఈ దీపాలని అగరవత్తులతో వెలిగించుకోవాలి. ఏకహారతో కానీ అగ్గిపెట్టితో ఎప్పుడు వెలిగించుకోకూడదు. అయితే ఉద్వాసన ఎప్పుడు చెప్పాలనేది అందరికీ డౌట్గా ఉంది కాబట్టి నేనైతే కొన్ని వీడియోస్ చూసి చాలామందిని అడిగి నేనైతే చెప్తున్నానండి. 9 రోజులు కంప్లీట్ అయితేనే నవరాత్రులు పూర్తవుతాయి కాబట్టి ఆదివారము సాయంకాలంకి 9 రోజులు కంప్లీట్ అవుతాయి కాబట్టి సోమవారం ఉద్వాసన అనేది చెప్పాలి ఉదయము. ఎందుకంటే నవమి అనేది రేపు మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందని అన్నారు. అందుకోసమని చెప్పేసి 12 పూజనైతే చేసుకోవాలి. చేసుకొని ఉద్వాసన అయితే చెప్పుకోవాలి. ఉద్వాసన చెప్పేటప్పుడు అమ్మవారికి అయితే చీర, గాజులు, పసుపు కుంకుమలు పెట్టి మన ఇంటికి ఆడపిల్ల వచ్చేటప్పుడు ఏ విధంగా పెడతామో ఆ విధంగా వారాహి అమ్మవారికి అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత హారతి ఇచ్చిన తర్వాత అప్పుడు పీఠాన్ని అయితే కదపాలండి. ముందుగా వారాహి అమ్మవారిని అయితే 3 సార్లు కుడివైపు నుంచి కదపాలి. తర్వాత వినాయకుడిని కదపాలి. పీఠం పైన ఉన్న ప్రతి వస్తువును కూడా కదపాలండి. కదిపిన తర్వాత ఆ వస్తువులను తీసి అమ్మవారి ఫోటోని అయితే నీట్గా తుడుచుకొని మనం ఒక సెల్ఫ్లో జాగ్రత్తగా పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత పసుపు కుంకుమ అయితే మనం వాడుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారి పూజనైతే 9 రోజులు నేనైతే ఏ ఆటంకం లేకుండా చేసుకున్నానండి. ఏ ఆటంకం లేకుండా అమ్మవారే నా చేత పూజ అయితే చేపించారు. అయితే అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా అమ్మ నీ పూజ చేసుకునే భాగ్యాన్ని కలిగించని చెప్పేసి అమ్మవారికి అయితే మొక్కుకున్నాను. సోమవారం ఉదయాన్నే ఉద్వాసన అయితే చెప్పాలండి. చెప్పుకొని అమ్మవారివి ఆ పీఠం పైన ఉన్న ప్రతి వస్తువు కూడా తీసి జాగ్రత్త పరుచుకోవాలి. అంటే అక్కడతో అమ్మవారు అయితే మన ఇంట్లో నుంచి మరి ఉండరు, వెళ్ళిపోయినట్టేనే. మళ్ళీ మనం అమ్మవారిని మనం నవరాత్రులప్పుడు అమ్మ మా ఇంటికి రమ్మని చెప్పేసి మనం అనుకొని అమ్మవారిని అయితే సాగనంపాలి. ప్రసాదంగా నేనైతే బెల్లం పరమాన్నాన్ని పెట్టుకున్నాను.
మీరు కూడా ఈ విధంగా పూజనైతే చేసుకోండి. అమ్మవారికి అయితే 12 నామాలు ఉంటాయి. ఆ 12 నామాలను కూడా చదువుకొని పూజనైతే చేసుకోవాలి. ఆ నామాలు ఓం పంచమ్య నమః, ఓం దండనాదాయ నమః, ఓం సంకేతాయ నమః, ఓం సమయేశ్వరాయ నమః, ఓం సమయ సంకేతాయ నమః, ఓం వారాహ్య నమః, ఓం పోతిన్య నమః, ఓం శివాయ నమః, ఓం వార్తాల్వాయ నమః, ఓం మహాసేనాయ నమః, ఓం ఆదిన చక్రేశ్వరాయ నమః, ఓం ఆరిగ్నాయ నమః. ఈ విధంగా అమ్మవారి 12 నామాలు చదువుకోవాలి. తర్వాత అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టమండి. ఈ విధంగా ధూపాన్ని అయితే చూపించుకోవాలి. మనం ఎక్కువగా ధూపాన్ని అయితే అమ్మవారికి చూపించాలి. ఈ విధంగా పూజనైతే చేసుకోండి. సోమవారం ఉదయాన్నే ఉద్వాసన అయితే చెప్పుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి. థ్యాంక్ యూ.